చెప్పండి, ఈ రకంగా తప్పుడు వార్తలు రాయటం ఎంతవరకు సమాజానికి మంచిది? ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండాలి, కానీ పనిగట్టుకుని బురద జాలటం కోసమో దేనికోసమో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సరైందేనా? తర్వాత ఇది దీంతో పాటు అది కూడా చెప్పండి, క్రిస్టియన్లు ముస్లింల మీద సడన్ గా రామోజీరావు ప్రేమ పుట్టుకొచ్చింది. అది ఒక పాయింట్ చెప్పు. సార్ నమస్కారం. నమస్కారం కుమరేన్ గారు. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి కృష్ణరాజు గారికి, పెద్దలు లక్ష్మీపార్వతి గారికి కూడా అండి. బాజీ గారు ఇప్పుడు నా మీద బాణాలు సిద్ధం చేసి ఉంచారు కాబట్టి ఇప్పుడు బలంగా ప్రేమతో నా మీద వేసే ఉన్నది చూడాలి. ఒకటి వార్తా సంకలనటువంటి స్థితిలో ప్రజలు సందిగ్ధంలో పడిపోతున్నటువంటి పరిస్థితి. పత్రికల యొక్క పోటీ మాధ్యమాల వార్తలు ఏవైతున్నాయో అవాస్తవాలు భగవంతుడు తెలియాలి, రెండోది అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియాలి. ఇక్కడ ఏమంటామంటే అది హత్య, ఆత్మహత్య, లేదా యాక్సిడెంటా, లేకపోతే దుర్మరణమా, లేకపోతే మర్డరా అనేటువంటి అంశాలు తీసుకునే లెక్కనైతే స్థానిక విషయాల్లో ఇవన్నీ పక్కన పెడితే ఏ ప్రభుత్వంలో ఏం జరిగింది అనేటువంటి భావన కన్నా కూడా ఒక చేనేత కార్మికుడు తన కష్టాన్ని భరించలేక వచ్చినటువంటి ఆ పరిస్థితిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం అనేది బాధాకరం. ఆ కుటుంబానికి మనం సంతాపం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అది హత్య అయినా సరే, ఆత్మహత్య అయినా సరే. ఒక కుటుంబం జనాభాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే బాధపడుతూ చనిపోయారో, చనిపోయినటువంటి కుటుంబానికి సాటి మానవత్వంతో మనం చేయాల్సినటువంటి ఆలోచన అది. కష్టానికి కారణం ఏదైనప్పటికీ కూడా కన్ను మూసి అంత నిర్ణయం తీసుకోవడం అనేది బాధాకరం. దీన్ని మనం వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ పోటీ తత్వంతో ఉన్నటువంటి పత్రికలు అది అచ్చే అనేటువంటి ప్రకటన అవతల పక్క నుంచి, కాదు ఆత్మహత్య అనేటువంటి ప్రకటన యువతల పక్క నుంచి వచ్చినప్పుడు ప్రజలు దాదాపుగా ఇది ఏమైనప్పుడు కూడా పూర్తిగా కాదండి సార్, పోలీసులు పూర్తిగా విచారణ చేసి వివరణ ఇచ్చారు నిన్న, అయినప్పుడు కూడా మళ్ళీ రాస్తున్నారు. అది అందుకని నేను అంటానండి, ఇక్కడ కాదు ఇది ఆత్మహత్య అనేటువంటి ఆలోచన జనరల్ గా అధికారులు ఉన్నటువంటి పత్రికలకు ఉన్నటువంటి పరిస్థితి. కాదు ఇది హత్య, దీనివల్ల చనిపోయినటువంటి చెప్పాలనేటువంటి ప్రతిపక్షాలను మోస్తున్నటువంటి పత్రికలు చెప్పేటువంటి పరిస్థితి. కానీ రెండింటి మధ్యలో వాస్తవాలు అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాంతాలు తెలుస్తూ కూడా ఈ కష్టానికి కన్ను మూసినటువంటి నేతన్న యొక్క బాధ ఏదైతే ఉందో ఇబ్బంది అర్థమైంది. పోనీ దీని గురించి మాట్లాడండి. ముస్లింల మీద క్రిస్టియన్ల మీద సడన్ గా రామోజీరావు ప్రేమ వచ్చింది, నమ్ముతారా మీరు? సార్, ఎన్నికలు వస్తే సమాజాలన్నీ గుర్తుకొస్తాయి. ఎన్నికల తర్వాత ఆ సమాజాలు పట్టుకెళ్ళిపోతాయి. పాలన అయిపోయిన తర్వాత పాలనలో పాలించబడినటువంటి ప్రజలు పేదలుగానే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచించేటువంటి పరిస్థితులు ఉండవు. ఇవన్నీ రాజకీయాల్లో వచ్చినటువంటి అంశాలు. ఇవాళ రాజకీయాలని మోస్తున్నటువంటి పత్రిక ఏవైతే ఉన్నాయో వాటి అంశాల్లో ఈ రోజు గుర్తుకొస్తాయి. ఇది ఎందుకు 2019 నుంచి ఇప్పటి వరకు మధ్యలో అవ్వలేదు, లేకపోతే ఈ రోజే దీనికోసం ప్రత్యేకంగా ఎందుకు తీసుకోవాలంటే ఎన్నికలు. ఈ ఎన్నికల సమయంలో ఇప్పుడు ఎత్తుక్కుంటారనమాట, కష్టాలు ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేటువంటి పరిస్థితి. దీనికి ప్రభుత్వం ధీటుగా చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి ఉందనుకుంటే ప్రభుత్వం ముందుకెళ్ళి ప్రభుత్వం చేసినటువంటి అంశాలని బహిర్గతపరచాలి. కొమ్మినేని గారు చేసినటువంటి అవును, రైట్.